హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పుతోటి దోశలు చాలా బాగుంటాయి. ఇది చలవ కూడా. ఒక కప్పు పెసరపప్పు వేసుకున్న 3-4 స్పూన్లు సాబ్దానా వేసుకొని ఒక గంట నానబెట్టి మెత్తగా పిండి ఇట్లా రుబ్బుకోవాలి. ఇది పెసలు లేకున్నప్పుడు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. చలవ కదా, ఎండాకాలం ఇది ఎక్కువ వాడితే బాగుంటుంది. ఇట్లా పెసరపప్పుతో చేసుకుంటే ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ సన్నగా తరిగి పెసరపప్పు మీద వేసి కొంచెం నూనె వేసి బాగా కాల్చి తొందరగా వస్తుంది. అది అంటుకొని కూడా చక్కగా వస్తున్నాయి ఇట్లా వేస్తే. రుచి కూడా బాగుంటుంది. పిల్లలకు పెట్టినా ఎన్ని పెట్టినా చల్లవది తింటారు పిల్లలు కూడా ఇష్టపడి. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. చూడండి ఎంత బాగా వస్తుందో. దోశ అయితే చాలా బాగుంటుంది. దీన్ని అల్లం చట్నీతో తింటే మరింత టేస్ట్. మీకు చాలా నచ్చుతుంది ఇదైతే. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో రుచిగా తక్కువ టైంలో పెసరపప్పు దోశ రెడీ.